హలో అందరికీ. బ్యాంక్ నిఫ్టీ మార్కెట్లో మనం ట్రేడ్ తీసుకునే ముందు ఒకసారి ప్రీవియస్గా అంటే సైకాలజీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఎందుకు మనం ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ట్రేడే తీసుకోవాలి, ఈ ట్రెండే ఎందుకు కంటిన్యూ చేయాలని చెప్పి కూడా మాట్లాడుకుందాం. అయితే హైయర్ టైం ఫ్రేమ్ నుంచి వద్దాం. వీక్లీ టైం ఫ్రేమ్ మనం బుల్లిష్లోనే ఉన్నాం. ఓకే, అండ్ బుల్లిష్లో ఇది కంప్లీట్గా ఒక మన డిమాండ్, ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒక ఆర్డర్ బ్లాక్ మనకి ఇక్కడ నుంచి కంటిన్యూ చేయడానికి, మళ్ళీ హైయర్ హై బ్రేక్ చేయడానికి. సో అందులో మనం ఈ రిజెక్షన్ ఏదైతే వచ్చిందో పూర్తిగా దాంట్లో 50% పెట్టుకున్నాం. ఆ 50% లైన్ని మిటిగేట్ చేసింది. లైక్ ఇది ఆల్రెడీ ఇక్కడ నుంచి నేను పెట్టుకున్నా ఈ గ్రీన్ క్యాండిల్లో నుంచి, ఎందుకంటే ఆల్రెడీ ఇది ఇంత మిటిగేట్ అయిపోయింది కాబట్టి అన్మిటిగేటెడ్ పోర్షన్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా పెట్టుకున్నా. ఫిబ్ లెవెల్స్లో దాంట్లో 50% లెవెల్ ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో అది మన 50% లెవెల్ ఈక్విలిబ్రియం అంటారు దాన్ని. సో అక్కడి నుంచి మార్కెట్ కంటిన్యూ అవుతుంది. మా రూల్స్లో ఏంటంటే పర్టికులర్గా ఏదైనా ఆర్డర్ బ్లాక్ మినిమం 80-90% మిటిగేట్ అయ్యి అక్కడి నుంచి వెళ్తే హెల్దీ ట్రెండ్ కంటిన్యూషన్ అవుతుందని చెప్పేసి రూల్స్ ఉన్నాయి. సో ఆ పర్టికులర్ వ్యూలో చూస్తే ఇది ఓన్లీ జస్ట్ 55% మాత్రమే తీసుకొని అక్కడి నుంచి కంటిన్యూ అయింది. ఇంకా ఆర్డర్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయి. సో మేబీ ఛాన్సెస్ ఎలాగంటే మార్కెట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా మూవ్ అయింది, తర్వాత ఇక్కడి నుంచి కంటిన్యూ అవచ్చు ఈ ఆర్డర్ బ్లాక్ ఏదైతే ఉందో. లేదంటే ఒక్క నిమిషం, లేదు అన్నట్టయితే ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా పైకి ఈ డిమాండ్కి ట్యాప్ అయిన తర్వాత కొద్దిగా కిందకు వచ్చి కొద్దిగా పైకి వెళ్ళి దాని తర్వాత మళ్ళీ కిందకు వచ్చి 80-90% మిటిగేట్ అయిన తర్వాత ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అవ్వచ్చు హైయర్ హైని బ్రేక్ చేయడానికి. సో ఈ బోత్ సినారియోస్ ఉన్నాయి. ఇది వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. ఇప్పుడు డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం. సో వీక్లీలో మనకి తెలుసు, మనకి వీక్లీ హైయర్ టైం ఫ్రేమ్ కాబట్టి హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం ట్రెండ్ అక్కడి నుంచే కంటిన్యూ అయింది పైకి వెళ్ళడానికి. బట్ ఈ ప్రీవియస్ సప్లై ఏదైతే చాలా రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నామో ఆ సప్లైని ట్యాప్ అయింది. సప్లైని ట్యాప్ అయిన తర్వాత ఇది బ్రేక్ అయితే మనం బుల్లిష్ ట్రెండ్ కోసం ఆలోచిద్దాం అనుకున్నాం. సో ఇప్పటివరకు ఇది సప్లైగా ఉండేది, దాని తర్వాత ఇది డిమాండ్లో కన్వర్ట్ అయింది. డిమాండ్లో కన్వర్ట్ అయిన తర్వాత ఆ డిమాండ్ కూడా మళ్ళీ బ్రేక్ చేస్తుంది. సో ఆ సప్లై నుంచి మనం ట్రెండ్ కంటిన్యూ చేసాం ఎక్కడి వరకు, ఈ లో బ్రేక్ చేయడానికి. ఎందుకు అని అంటే వీక్లీలో ఇది జస్ట్ 50% మాత్రమే మిటిగేట్ అయింది. ఆ తర్వాత నుంచి ట్రెండ్ కంటిన్యూ అయింది లోవర్ టైం ఫ్రేమ్కి. సో మ్యాక్స్ ఏంటంటే కనీసం ఈ బుల్లిష్ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉందో, ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే లో అన్నిటికంటే ఇక్కడ నుంచి ట్రెండ్ స్టార్ట్ అయిందో దీన్ని మిటిగేట్ చేయడం వరకైనా మినిమం పెట్టుకోవచ్చు. సో మార్నింగ్ ఇక్కడ వరకు వచ్చి మిటిగేట్ అయింది. ఇది సస్టైన్ అయ్యి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదనేది మనం చూడాలి. సో నేనైతే ఈ లోన్ బ్రేక్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ప్రీవియస్గా కూడా చాలాసార్లు చెప్పుకున్నా, ఇక్కడ ఆర్డర్స్ పెండింగ్, గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి ఆర్డర్స్ చాలా వరకు సెల్లర్స్వి పెండింగ్లో ఉన్నాయి. లాస్ ఇంకా కట్ చేయలేదు. సో ఫైనల్గా ఈరోజు వచ్చి లాస్ కట్ చేసుకున్నారు. సో ఇది డే టైం ఫ్రేమ్లో. అండ్ దానికంటే కొద్ది కిందకు వద్దాం, 1 అవర్లో ట్రెండ్ చూద్దాం. 1 అవర్లో కూడా మనకు ఆల్మోస్ట్ ఈ ఇండ్యూస్మెంట్ ఏదైతే లాస్ట్ మన లోవర్ హై ఉందో మనం ఒక సింగిల్ లెగ్లో కన్వర్ట్ చేద్దాం. ట్రెండ్ ఎలాగా కంప్లీట్గా బీరిష్లో ఉంది. అండ్ బీరిష్లో మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకుంటే మనకి ఈ ఈక్విలిబ్రియం కనిపిస్తుంది కదా. మార్కెట్ మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ అవ్వాలనుకుంటే మినిమం ఈ ప్రీమియం కెనర్ వచ్చేసి మళ్ళీ అక్కడి నుంచి కింద ఫాలో అవ్వాలని. సో సెల్లింగ్ సైడ్కి ఇదొక వ్యూ. ఓకే, 15 మినిట్స్లో కూడా చూద్దాం మనం 15 మినిట్స్ ట్రెండ్ ఏంటనేది. 1 అవర్ బీరిష్ ఉన్నప్పుడు ఖచ్చితంగా 15 మినిట్స్ కూడా బీరిష్లోనే ఉంటుంది. 15 మినిట్స్లో కూడా మనం చూసినట్టయితే మన లోవర్ హై ఇక్కడే ఉంది, మిగతాదంతా ఇదంతా ఇండ్యూస్మెంటే. సో అది కూడా చూసుకుంటే మన ఫిబ్ లెవెల్స్ అదే వస్తుంది. సో ప్రీమియంకి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఫాలో అవుతుందని చెప్పి. సో ఇప్పుడు మనం ఇంటర్డేలో ట్రేడ్ తీసుకోవడానికి ఎలాగ సెటప్ వెతుక్కోవాలని చూసుకుందాం. సో మనం 15 మినిట్స్ ఇంటర్డేలో పెట్టుకుందాం హైయర్ టైం ఫ్రేమ్ ప్రకారం. అండ్ లోవర్ టైం ఫ్రేమ్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో వెళ్ళి కన్ఫర్మేషన్ ఇంట్రెస్ట్ తీసుకుందాం. చలో, అయితే ఇప్పుడు మార్కెట్ ఎప్పుడుని మార్కెట్లో డే హై అండ్ లో రెండిట్లోనే మనకి లిక్విడిటీ అనేది ఉంటుంది ఎక్కువ శాతం. సో ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మనకి మార్కెట్ కొద్దిగా పైకి వెళ్ళి అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంది. సో ఇక్కడ సెల్లర్స్ అనేది యాక్టివ్గా ఉన్నారు, వాళ్ళు హెవీ క్వాంటిటీలో సెల్ చేస్తున్నారు. బట్ లాస్ట్ ట్రేడింగ్ సెక్షన్లో బయర్స్ ఇంకా ఇక్కడ ట్రాప్ అయ్యి ఉన్నారు కదా. లాస్ట్లో బయింగ్ ఎక్కడ చేస్తారు, ఈ రేంజ్లో చేసుకున్నారు ఈ క్యాండిల్లో. అండ్ అక్కడి నుంచి మార్కెట్ పైకి వెళ్ళింది. సో బయర్స్ ఇక్కడ క్వాంటిటీలో బై చేసేటోళ్ళకి ఇప్పటికీ లాస్లోనే ఉన్నారు కదా. సో వాళ్ళు లాస్ కట్ చేయడానికైనా మినిమం పైకి వెళ్ళాలి. సో పైకి వెళ్ళాలంటే లిక్విడిటీ అనేది తీసుకోవాలి. సో మార్కెట్ ఫాలో అయిన తర్వాత కంటిన్యూస్గా ఫస్ట్ ఆఫ్ అంతా మనకి బయింగ్ సైడే ఉన్నాం. సో బయింగ్ సైడ్ లిక్విడిటీ ఎక్కడ ఉంది, సెల్లర్స్ లిక్విడిటీ ఎక్కడ ఉంది, ఫస్ట్ అయితే ఈ ఓపెనింగ్ క్యాండిల్ మార్కెట్లోది సెల్లర్స్ లిక్విడిటీ ఉంటుంది. సో సెల్లర్స్ లిక్విడిటీ తీసుకున్న తర్వాత ట్రెండ్ మళ్ళీని క్యాండిల్ లో బ్రేక్ చేసింది. అంటే ఏంటి, వీక్నెస్ ఇంకా ఉంది బయర్స్ సైడ్ నుంచి, బయర్స్ లిక్విడిటీ తీసుకోవడానికి వస్తుందని చెప్పి. సో మనం లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఒక 5 మినిట్స్లోకి వెళ్దాం. సో 5 మినిట్స్లో ఉన్నది
ఇక్కడ ఒక సప్లై ఏర్పడింది. ఇది సప్లై అనుకుందాం. ఈ సప్లైకి వచ్చిన తర్వాత కొద్దిగా రిజెక్షన్ తీసుకొని పైకి వెళ్ళింది. ఆ తర్వాత సప్లై ఇక్కడ బ్రేక్ చేసింది, ఇక్కడ డిమాండ్ క్రియేట్ చేసింది ఈ గ్రీన్ క్యాండిల్. సో ఈ గ్రీన్ క్యాండిల్ నుంచి మళ్ళీ ట్యాప్ అయిన తర్వాత కంటిన్యూ చేయాలి. బట్ ఏం చేశారు, ఆ గ్రీన్ క్యాండిల్ కూడా బ్రేక్ చేసింది. సేమ్ ప్రీవియస్గా నేను 1 డే టైం ఫ్రేమ్లో ఏదైతే మెన్షన్ చేశానో సేమ్ అలాగే ఇక్కడ కూడా జరిగింది. సో మనకి ఇదంతా సెల్లర్. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఇది మనకి కంప్లీట్గా ఇలాగా మనకి సప్లై. ఆ సప్లైకి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకొని ఇది 5 మినిట్స్ ప్రకారం ఇక్కడ సెల్లింగ్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు కింద వరకు. ఎందుకనంటే ఇది ఎక్కడి నుంచి రావట్లేదు కదా. ఇప్పుడు ఈ లో ఏదైతే ఉందో ఇది జస్ట్ మనకి డే టైం ఫ్రేమ్లో ఉన్న ఆర్డర్ బ్లాక్ ట్యాప్ అయి వెళ్ళింది. మనం హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి చెప్పుకుంటూ వచ్చేది ఏంటి, వీక్నెస్ అనేది ఇంకా బయర్ సైడ్ ఉన్నారు, ప్రాపర్గా ఇంకా ట్యాప్ అవ్వలేదని చెప్పి. సో మనం లో టైం ఫ్రేమ్లో కన్ఫర్మేషన్ తీసుకోవచ్చు కదా. సో ఇంట్రాడేలో మనం ప్లే చేయాలంటే అంత పెద్ద టార్గెట్స్ డే క్యాండిల్ ప్రకారం మనం తీసుకోలేము. డే టైం ఫ్రేమ్ 1 అవర్ది మెన్షన్ చేయలేం. ఈవెన్ 15 మినిట్స్ కూడా మనం క్యాండిల్ ప్రకారం ఎంట్రీ తీసుకున్నాం డైరెక్ట్గా. లో టైం ఫ్రేమ్లో ఇంకా మన రిస్క్ రివార్డ్ తగ్గించుకోవాలని చెప్పి 1 మినిట్లో వచ్చి ఎంట్రీ తీసుకుంటున్నాం. సో ఇన్ కేస్ మనం డైరెక్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు, మన దగ్గర క్వాంటిటీస్ అంటే మనీ ఎక్కువ ఉంది అనుకుంటే ఎప్పుడైతే లో బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు డైరెక్ట్గానైనా. లేదంటే ఈ ఆర్డర్ బ్లాక్ వచ్చి ట్యాప్ అయిన తర్వాత కూడా తీసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మన ఆర్డర్ బ్లాక్లో ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. సో లోవర్ టైం ఫ్రేమ్లో చెప్తారా. సో మనం ట్రెండ్ కంటిన్యూ చేయొచ్చు. ఎక్కడి వరకు మన ప్రీవియస్ డిమాండ్ ఎక్కడి వరకు ఉంది, ఇది మన ప్రీవియస్ డిమాండ్. ఈ డిమాండ్ ఏదైనా సప్లైని బ్రేక్ చేసిందా అంటే లేదు, ఇది ఇక్కడ నుంచి ఎక్కడ దేనికి బ్రేక్ అవ్వలేదు. అండ్ ప్రీవియస్గా మన లాస్ట్ సప్లై ఇక్కడ ఇది బ్రేక్ చేసింది. సో మనం ఇక్కడ వరకు ఈ ట్రెండ్ లైన్ లిక్విడిటీ కూడా ఇక్కడ ఉంది కదా, ఇక్కడ కూడా లిక్విడిటీస్ ఉన్నాయి కదా, ఈ లిక్విడిటీ తీసుకోవడానికైనా ఇక్కడ వరకు రావచ్చు అని చెప్పి మనం టార్గెట్ పెట్టుకోవచ్చు ఈ ఈ ఈ ప్రకారంగా 250 పాయింట్స్కి అలాగా. సో ఇది డైరెక్ట్ ఎంట్రీ, మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. సో మన వ్యూ ఇప్పుడు ఏంటి, కింద ఫాలో అవ్వాలని చెప్పేసి. దీనికంటే ముందు మనం ఇక్కడ కూడా ఒక పుల్ బ్యాక్ వచ్చింది కదా, ఈ పుల్ బ్యాక్ ఇక్కడ నుంచి రావడానికి రీజన్ ఏంటి, ఏం లేదు. ఇక్కడ జస్ట్ ఫేర్ వాల్యూ గ్యాప్ మాత్రమే ఉంది, మిటిగేట్ అవ్వలేని పొజిషన్. సో అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ చేసిన పైన, బట్ సప్లై చాలా హెవీ క్వాంటిటీతో మళ్ళీ సెల్ చేయడం మొదలుపెట్టారు. అంటే ఇక్కడ ఈ డిమాండ్ ఏదైతే ఉందో అది కొద్దిగా వీక్గా ఉంది. సో డిమాండ్ ఇక్కడ కరెక్ట్ అంటే బయర్స్ ఇక్కడ యాక్టివ్గా లేరు, ఇక్కడ ఉన్న బయర్స్ కూడా వీక్నెస్ చూపిస్తున్నారు. సో ఇది కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ కింద ఉన్న లిక్విడిటీ ఏదైతే ఇక్కడ నుంచి బయింగ్ చేశారో వీళ్ళ లిక్విడిటీ కూడా గ్రాప్ చేసిన తర్వాత మేబీ కంటిన్యూ అవ్వచ్చు మళ్ళీ ఫాలో. అంటే ఏదైతే బయర్స్ది ఇక్కడ స్టాప్ లైక్ ప్రీవియస్ డేలో బయింగ్ చేసిన తర్వాత క్వాంటిటీస్ ఇంకా ఎగ్జిట్ అవ్వలేదో వాళ్ళు ఎగ్జిట్ చేయడానికి ఇక్కడ వరకు వెళ్ళొచ్చు మార్కెట్. అండ్ ఇంకోటి ఏంటి, మన ఈ పర్పుల్ కలర్ లైన్ ఈక్వల్ బిరియం 1 అవర్కి అండ్ 15 మినిట్స్కి ఒక లెగ్కి ఈక్వల్ బిరియం. సో ప్రీమియం సెల్లింగ్ చేసేటోళ్ళు ఎప్పుడు డిస్కౌంట్లో సెల్ చేయరు కదా, ప్రీమియంకి వెళ్ళిన తర్వాత సెల్ చేస్తారు కదా. సో ఇక్కడ నుంచి ఏం సెల్ చేసినా అది జస్ట్ చిన్న చిన్న టార్గెట్స్ మాత్రమే వస్తుంది, జస్ట్ ట్రాప్ చేయడానికి, లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే. సో మనం బోత్ ద సైడ్స్ మ్యానిపులేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. సో ఇది ఇప్పటివరకు మల్టిపుల్ టైం ఫ్రేమ్స్లో ఉన్న ట్రెండ్ అంతా చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఎంట్రీ తీసుకునే ముందు ఆల్రెడీ లాజిక్ అనేది తెలుసు కాబట్టి మనం ఎక్కడి నుంచి ఎంట్రీ తీసుకునే అనేది మనం ప్లాన్ చేసుకుందాం. మనకి 1 అవర్ అండ్ 15 మినిట్స్లో ట్రేడ్ తీసుకోవడానికి ఇక్కడ ఎటువంటి ఎంట్రీస్ లేవు. డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ప్రైస్ మనకి మొమెంటం ఇంటర్నల్లోనే జరుగుతుంది. కంప్లీట్గా మనకి ఎక్స్టర్నల్ లెగ్ చూసుకుంటే ఈ ఇండ్యూస్ బ్యాండ్ లెవెల్ నుంచి ఇక్కడ వరకు ఒకటే సింగిల్ లెగ్, ఒక చిన్న లెగ్ మూమెంట్ వచ్చింది. లైక్ ఇక్కడ నుంచి ఫాలో అవుతుంది ఇలాగా, జస్ట్ ఒక లెగ్ మాత్రం ఇలాగ వచ్చింది. సో ఇదంతా కంప్లీట్గా మనకి ఇప్పుడు ఇంటర్నల్లో ఉంది. సో ఇంటర్నల్లో మనకి ట్రేడ్ తీసుకోవడానికి ఇక్కడ 15 మినిట్స్లో ఎటువంటి ఎంట్రీస్ లేవు. సో దానికంటూ కొద్దిగా కిందకి వెళ్తున్నాం 5 మినిట్స్లో. అండ్ ఈ 5 మినిట్స్లో మనం ట్రెండ్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఏదైతే ఈరోజు హై ఉందో ఆ హై తీసుకున్నాక సప్లై కాస్త డిమాండ్ అయింది, డిమాండ్ నుంచి కంటిన్యూ చేయాల్సింది, డిమాండ్నే బ్రేక్ చేసింది. సో సెల్లర్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో ఎంట్రీ తీసుకోవడం మొదలుపెట్టారు, ఇంకా కింద బ్రేక్ చేద్దామని చెప్పేసి. సో ఆ వ్యూ ఉన్నప్పుడు సెల్లర్స్ ఇక్కడ నుంచి ఫాల్ చేశారు వితౌట్ ఆఫ్ నో పిఓఐ, అంటే ఎక్కడ ఎంట్రీ లేదు, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు, జస్ట్ అక్కడి నుంచే మార్కెట్ ఫాల్ చేశారు. చేసిన తర్వాత ప్రీవియస్గా మళ్ళీ ఇక్కడ ఎక్కడ డిమాండ్ లేదు, ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మళ్ళీ కంటిన్యూ చేశారు పైకి. మరి ఇక్కడ నుంచి కంటిన్యూ చేసినప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏం చేయొచ్చు, జస్ట్ ఇండ్యూస్మెంట్ మాత్రమే చేయొచ్చు, ఇండ్యూస్ చేస్తుంది మనకి ఎర్లీ బయింగ్ చేయడానికి. సో ఇక్కడ నుంచి ఎర్లీ బయింగ్ చేయించింది, ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాలో అయిందో మళ్ళీ అక్కడి నుంచి రిజెక్షన్ తీసుకుంది. సో ఇది సప్లై కదా, ఈ సప్లై స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఈ డిమాండ్ని బ్రేక్ చేయాలి కదా, ఇక్కడి నుంచి రాలేని బయర్స్ని, అండ్ ఈవెన్ సెల్లర్స్ కూడా ఎక్కడి నుంచి రాలేదు. సో ఇది బ్రేక్ చేయాలి కదా, ఈ లోన్ బ్రేక్ చేయలేదు, మళ్ళీ ఆ లో ఇక్కడ హోల్డ్ చేస్తూ మళ్ళీ ట్రెండ్ ఇక్కడ నుంచి కంటిన్యూ చేయాలి అంటే ఈ లో హోల్డ్ చేసింది, ఆల్రెడీ ఇక్కడ ఉన్న ఆర్డర్స్ అన్నీ ఫుల్ఫిల్ చేసింది. సో
సో ఇప్పుడు ఈ రెడ్ క్యాండిల్ హైగాని బ్రేక్ అయినట్టయితే మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు బయింగ్ సైడ్ వ్యూ పెట్టుకుంటే. అలాంటప్పుడు ఈ బయింగ్ సైడ్ ఇక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతే ఈ హైని బ్రేక్ చేయాలి. ఇన్ కేస్ ఈ హై ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూ అయిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి ఈ హైని బ్రేక్ చేసిన తర్వాత, రెడ్ క్యాండిల్ హైని బ్రేక్ చేసిన తర్వాత ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ అవ్వాలి. కంటిన్యూ అయ్యి మళ్ళీ మనకి ఈ ప్రీవియస్ హై బ్రేక్ చేసి ఇంకా కంప్లీట్గా ఎక్కడి నుంచి అయితే ఈ హై కూడా వచ్చిందో అది కూడా బ్రేక్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ నుంచి జస్ట్ ఈ ప్రీవియస్ హైని మాత్రమే మళ్ళీ స్వీప్ చేసి మళ్ళీ అక్కడి నుంచి కిందకు వచ్చిందంటే ఖచ్చితంగా ఇక్కడ సెల్లర్స్ వీక్నెస్ అనమాట. సో సెల్లర్స్ ఏంటంటే ఈ బయింగ్ సైడ్ ఆల్రెడీ లిక్విడిటీ ఫుల్ఫిల్ చేసిన తర్వాత కూడా బ్రేక్ చేయలేదు కాబట్టి ఇన్ కేస్ కరెక్షన్ వస్తే ఇక్కడ నుంచి బయింగ్కి మనం 300 to 250 పాయింట్స్ ఈజీగా గ్రాప్ చేయొచ్చు. సెల్లర్స్ అక్కడ వీక్నెస్ చూపిస్తున్నారని. ఇంకోటి మన టార్గెట్ ఏమవ్వాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ బయర్ స్టాప్ లాస్ ఇంకా అంటే లాస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళది క్వాంటిటీస్ ఎగ్జిట్ చేయడానికి మనం పైన కంటిన్యూ చేస్తాం. అండ్ ఇంకోటి హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం మనం ప్రీమియంలో కూడా ఎంట్రీ అవ్వాలి. సో మనం ఇక్కడ నుంచి మార్కెట్ని ఇక్కడ వరకు తీసుకుని వెళ్తాం. ఎప్పుడు ఆల్రెడీ సినారీ మెన్షన్ చేస్తాను, ఈ ప్రీవియస్ హై బ్రేక్ చేసి ఇంకా మిగతా ఈ హైని బ్రేక్ చేయకూడదు, జస్ట్ అక్కడి నుంచి మార్కెట్ ఫాలో అయిపోవాలి. ఆ రేంజ్ అప్పుడు మాత్రమే మనం అలా ట్రేడ్ తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా హైని బ్రేక్ చేసిందంటే అప్పుడున్న సినారియో ప్రైస్ డెలివరీ బట్టి అప్పుడు మళ్ళీ ఇంకోసారి మనం ఎంట్రీ తీసుకుని ట్రై చేద్దాం. ఇప్పుడు మనకు ఉన్న సప్లై ఇది మాత్రమే. ఈ ఆల్రెడీ మిటిగేషన్ ఇంతవరకు అయింది కాబట్టి ఇంకా అన్మిటిగేటెడ్ పోర్షన్ ఏదైతే ఉందో అది మాత్రం పెట్టుకున్నాం. సో వెయిట్ చేసి చూద్దాం. పర్టికులర్గా ఇప్పుడున్న టైం ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ నుంచి మనం ప్రతి క్యాండిల్లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా ఒకటి ఉంది. సో ఇక్కడ నుంచి మనం బయింగ్ కూడా చేయొచ్చు. బట్ మన ట్రెండ్ బీరిష్ ఉన్నప్పుడు మనం కౌంటర్ ట్రేడ్లో తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. సో ఇన్ కేస్ చేయాలనుకుంటే ఇంట్రెస్టెడ్ ఉంటే డైరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా మనం ఎంట్రీ తీసుకొని ఇక్కడ వరకు ఈ సప్లై వరకు ఆర్ ఎల్స్ ఈ హైని మిటిగేట్ చేసే వరకు మనం తీసుకోవచ్చు. ఇందాక మనం మాట్లాడుకునే సినారియోలో ఈ హై బ్రేక్ అయితే మనం బుల్లిష్ సైడ్ తీసుకుందాం అనుకున్నాం కదా. ఇన్ కేస్ మళ్ళీ ఈ హైని మిటిగేట్ చేసి అంటే ఈ హై దగ్గరలోనే ఉండి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ వేరే అంటే క్యాండిల్ లో కానీ బ్రేక్ చేసిందంటే ఇక్కడ బయ్యర్స్ వీక్నెస్ ఈసారి. సో అప్పుడు మనం ఖచ్చితంగా ఇక్కడ నుంచి సెల్ చేస్తే ఈ లోన్ బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఈ లోన్ బ్రేక్ చేయడానికి అండ్ మనం సెకండ్ టార్గెట్ ఇక్కడైతే బయ్యర్స్ ఇక్కడ లిక్విడిటీ కూడా ఉంది కదా, డబుల్ బాటమ్ ఇవన్నీ చేసుకుంటుంది. సో ఇక్కడ వరకు మనం టార్గెట్ పెట్టుకుందాం. ఓకే, మార్కెట్లో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం బుల్లిష్ సైడ్కి వెళ్ళొచ్చు అని చెప్పి అనుకున్నాం కదా. సో మన వ్యూ అయితే పెట్టుకున్నాం అబ్జర్వేషన్కి. బట్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మార్కెట్ ఏం జరుగుతుంది అని చెప్పి ఒక ప్రాబబిలిటీస్ మాత్రమే అనుకుంటున్నాం. ప్రాబబిలిటీస్ ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్ళిన తర్వాత మనం లోవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే మార్కెట్ చూడండి, ఇక్కడ ఉన్న ఆర్డర్స్ దీనికి పాస్అవుట్ చేసింది, మళ్ళీ ఇక్కడ పాస్అవుట్ చేసింది. అండ్ ఇవంతా కంప్లీట్గా ట్రెండ్ లైన్ అలా లిక్విడిటీ ఫామ్ చేస్తుంది. అంటే బయర్స్ లిక్విడిటీ ప్రతి పుల్ బ్యాక్ కింద పెట్టుకుంది ఇక్కడ 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 అండ్ ప్రతి జోన్లోని. సో అన్ని దగ్గర ఇక్కడ లిక్విడిటీస్ అనేది ఫామ్ చేసుకుంటూ మెల్లిగా వెళ్తుంది. సెల్లింగ్ సైడ్ లిక్విడిటీ ఎక్కడ ఉంది, సెల్లింగ్ సైడ్ లిక్విడిటీ ఈ పుల్ బ్యాక్లో ఉంది అండ్ ఈ పుల్ బ్యాక్లో ఉంది. అండ్ ప్రీవియస్గా మార్నింగ్ ఎక్కడి నుంచి అయితే రిజెక్షన్ తీసుకుందో అక్కడ పుల్ బ్యాక్లో ఉంది. లిక్విడిటీ ఇక్కడ నుంచి చూసినట్టయితే లైక్ సెల్లర్ సైడ్ది జస్ట్ ఈ పాయింట్లో అండ్ ఇక్కడ ఈ పాయింట్లో. సో అలాగ జాయిన్ చేసుకుంటూ వస్తుంటే ఓన్లీ 2 పాయింట్స్లో మాత్రమే ఇప్పటివరకు మనకి లిక్విడిటీ ఉంది. బట్ బయింగ్ సైడ్ అయితే చాలా లిక్విడిటీస్ కిందనే ఉన్నాయి. సో మ్యాక్స్ ఛాన్సెస్ ఏంటంటే ఇదంతా లిక్విడిటీ తీసుకోవడానికైనా మార్కెట్ వెళ్ళాలి అంటే ఈ సప్లైలో మనం నా వ్యూ అయితే సెల్లింగ్ సైడ్ది ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు. కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత వీళ్ళు లిక్విడిటీ గ్రాప్ చేసుకున్నాక మార్కెట్ మ్యాక్స్ ఛాన్సెస్ ఏంటంటే ట్రెండ్ లైన్ మొత్తం లిక్విడిటీ ఉంది అండ్ డబుల్ బాటమ్స్ ఇక్కడ ఆల్రెడీ చాలాసార్లు మెన్షన్ చేశాను. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మ్యాక్స్ ఛాన్సెస్ కింద పడడానికి ఉందని చెప్పి లోవర్ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తే తెలుస్తుంది. సో వెయిట్ చేసి చూద్దాం మార్కెట్ మనకి ఎంట్రీ చేస్తుందా లేదనేది. ఓకే, సో మనం హయ్యర్ టైం ఫ్రేమ్ ఈ రోజుకి 15 మినిట్స్లో ఎటువంటి సెటప్ లేవు కాబట్టి 5 మినిట్స్ మాత్రం హయ్యర్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాం అండ్ లోవర్ టైం ఫ్రేమ్ మనకి 1 మినిట్. ఓకే, సో ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు లోవర్ టైం ఫ్రేమ్లో మన లిక్విడిటీ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఇక్కడంతా ఉందని చెప్పుకున్నాం. ఆ ట్రెండ్ లైన్ లిక్విడిటీని గ్రాప్ చేయడానికి కిందకు వచ్చింది. సో ఆల్మోస్ట్ ఒక 30% 35% మిటిగేషన్ అయిపోయింది. సో సెల్లింగ్ సైడ్ ఇన్ కేస్ ఇందాక మనం మాట్లాడుకునేటట్టు 5 మినిట్స్లో ఏదైతే ఇప్పుడు ఈ బుల్ రన్ వచ్చిందో ఇది ఇలా కంటిన్యూ చేసి ఈ హైని బ్రేక్ చేసి మళ్ళీ ఈ అన్మిటిగేటెడ్ పోర్షన్ ఏదైతే అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఫాలో అవడం స్టార్ట్ అయితే మ్యాక్స్ ఛాన్సెస్ ఏంటంటే ఈ లో మనకి బయ్యర్స్ని సపోర్ట్ చేస్తున్నట్టు అండ్ ఇక్కడ నుంచి ఉన్న ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకొని అక్కడి నుంచి మనం కంటిన్యూ చేస్తాం ఈ హైని బ్రేక్ చేయడానికి. ఎందుకంటే సప్లై అనేది వీక్ అవుతుంది. సేమ్ అదే ఇప్పుడు వైస్ వర్సా ఇన్ కేస్ మార్కెట్ కానీ ఫాలో అయ్యి ఈ ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసి ఇంకా అన్మిటిగేటెడ్ పోర్షన్ ఎంతో కొంత ఉంటుంది కదా, అక్కడ కానీ వచ్చినట్టయితే అక్కడి నుంచి మళ్ళీ మూవ్మెంట్ స్టార్ట్ అయిందంటే సేమ్ మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుని ప్రీమియం నుంచి సెల్ చేయడం మొదలు పెడదాం ఈ లోన్ బ్రేక్ చేయడానికి. ఓకే, మనం బుల్లిష్ సైడ్ తీసుకోవడానికి ఇక్కడ ఒక చిన్న
స్కాల్ప్ చేయొచ్చు. జస్ట్ అబ్జర్వేషన్కి మాత్రమే, ఇది ఎంట్రీ కాదు. ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయింది కదా, సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాను బుల్లిష్ సైడ్కి. ఎందుకంటే ప్రీవియస్గా ఏదైతే ఇప్పుడు సెల్లింగ్ వచ్చిందో అది ఎక్కడి నుంచి రాలేదు. ఏదైతే ఈ సెల్లింగ్ వచ్చిందో ఇది ఎక్కడి నుంచి రాలేదు. అండ్ స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుందాం. ఇది జస్ట్ ఒక చిన్న స్కాల్పింగ్ అండ్ అబ్జర్వేషన్ పర్పస్కి మాత్రమే. ఓకే, ఇక్కడ బయింగ్ సైడ్కి మనం ఏదైతే ట్రేడ్ తీసుకున్నామో అక్కడ చిన్న స్కాల్ప్ చేశాను నేను. 355కి ఎంట్రీ తీసుకొని 375కి ఎగ్జిట్ చేస్తాను 20 పాయింట్స్కి. ఓకే, ఇది ఒక చిన్న ట్రేడ్ స్కాల్ప్ చేయడానికి మాత్రమే. బట్ మన వ్యూ బుల్లిష్ సైడ్ ఎందుకు పెట్టుకున్నాం అనేది మీరు చూడండి. సెల్లింగ్ సైడ్ కూడా ఇది రిజెక్షన్ ఎక్కడి నుంచి రాలేదు, ఇక్కడ ఎక్కడి నుంచి అని వచ్చిందా, ఎటువంటి పొజిషన్ నుంచి రాలేదు. జస్ట్ ఒక ఇండ్యూస్మెంట్ లెవెల్ నుంచే కింద ఫాలో అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ లిక్విడిటీ ఏదైతే ఉందని చెప్పుకున్నామో అందులో ఇక్కడ స్టాప్ లాస్ ఉంటుంది కదా బయర్స్, ఇక్కడిది బయింగ్ స్టాప్ లాస్ తీసుకుంది. ఈ రెండు బయర్స్దని తీసుకున్నాక ఈ రెడ్ క్యాండిల్ చూడండి. యాక్చువల్లీ అంటే మనం ఈ రెడ్ క్యాండిల్లోనే తీసుకోవాల్సింది, ఈ రెడ్ క్యాండిల్లోని అది హైని బ్రేక్ చేసిన తర్వాత. బట్ నేను చాలా తక్కువ జూమ్ చేసి చూడడం వల్ల నాకు ఈ హై బ్రేక్ అయిన తర్వాత నేను ఎంట్రీ తీసుకుందాం అని చెప్పి పెట్టుకున్నా. స్టాప్ లాస్ కొద్దిగా పెద్దనైనా స్కాల్పింగ్ మాత్రమే ప్రిఫర్ చేశాను. ఆల్మోస్ట్ ఒక దాని సప్లై దగ్గరికి వచ్చింది కాబట్టి నేను ఎగ్జిట్ చేస్తాను. బట్ ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫాల్ కూడా ఎక్కడి నుంచి అవ్వట్లేదు. సో ఈవెన్ ఇంబ్యాలెన్స్ నుంచి కూడా కంటిన్యూస్ సప్లై వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. బట్ వెయిట్ చేసి చూద్దాం. ఇక్కడ కానీ మనకు సప్లై బ్రేక్ అయినట్టయితే మనం కంటిన్యూ చేయొచ్చు బుల్లిష్ సైడ్కి. బయింగ్ సైడ్కి మనం ఎంట్రీ తీసుకోవడానికి ఇక్కడ చూడండి, ప్రీమియం అండ్ డిస్కౌంట్ మనం పెట్టుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత లైక్ ఇప్పుడు మళ్ళీ మనం ఆర్డర్ ఫ్లో చేంజ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయలేము. బట్ లో టైం ఫ్రేమ్లో ఇది ఏదైతే గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా ఉందో ఇక్కడ ఆల్రెడీ మనం డిస్కౌంట్ లెవెల్లో ఉన్నాం. ఇక్కడ కానీ మనకి ఎటువంటి ఎంట్రీ తీసుకుంటే దొరికినట్టయితే మనం ఇక్కడ నుంచి ట్రెండ్ మళ్ళీ కంటిన్యూ చేద్దాం పై వరకు తీసుకోవడానికి అండ్ ఈ ప్రీవియస్ టార్గెట్ కూడా రీచ్ అవ్వడానికి. ఓకే, సో యాజ్ ఎక్స్పెక్టెడ్ మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఈ హైని బ్రేక్ చేయాలని చెప్పి మనం టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో ప్రీమియం డిస్కౌంట్ మనం పెట్టుకున్న తర్వాత మన డిస్కౌంట్ లెవెల్కి వస్తే బయర్స్ ఆల్రెడీ ఇక్కడ నుంచి బై చేసిన తర్వాత కొద్ది గొప్ప ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు అండ్ డిస్కౌంట్లో వచ్చిన తర్వాత మళ్ళీ బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఆ విధంగానే మళ్ళీ డిస్కౌంట్ లెవెల్ నుంచి వచ్చింది. అండ్ ఈ ఫ్లో నేను ఏదైతే ఉందో జస్ట్ ఎక్స్పెక్ట్ చేసిందే, బట్ ఇక్కడ ట్రేడ్ చేయలేదు. స్కాల్ప్ ఆల్రెడీ ఒక స్కాల్ప్ చేశాను కాబట్టి ఇంక చేయలేదు. మనం ఎక్స్ట్రీమ్ ఈ సప్లైకి రీచ్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అండ్ మార్కెట్ ఏమో మూమెంట్ ఆల్రెడీ మన ప్రీవియస్ 5 మినిట్స్లో సప్లై ఏదైతే మనం మాట్లాడుకున్నామో అక్కడ వరకు వచ్చింది అండ్ అక్కడి నుంచి రిజెక్షన్ మళ్ళీ తీసుకుంటుంది. సో మళ్ళీ అలాగే ట్రాప్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్. ఎప్పుడైతే మార్కెట్ వెళ్ళి హైని బ్రేక్ చేయలేకపోతుందో అది ఒక విధంగా బయ్యర్స్ది వీక్నెస్ అనమాట. సో మనం అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇన్ కేస్ ఈ హై బ్రేక్ చేసేసి ఇక్కడి నుంచి కానీ రిజెక్షన్ తీసుకున్నట్టయితే మనం సెల్లర్స్ వీక్నెస్. సో అప్పుడు మనం ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకొని ఈ లెవెల్ నుంచి హైని బ్రేక్ చేయడానికి తీసుకుని వెళ్దాం. ఓకేనా, మనం బయింగ్ సైడ్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది ఆల్రెడీ అచీవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి రిజెక్షన్ వచ్చినట్టయితే ఇక్కడ నుంచి మనకి లో క్యాండిల్ బ్రేక్ చేసినట్టయితే మనం సెల్లింగ్ సైడ్ వెళ్ళకూడదు, బయింగ్ సైడ్ వెళ్దాం. ఎందుకంటే వీళ్ళు వీక్నెస్ ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ పెండింగ్స్ ఏం లేవు, ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయింది. సో మల్టిపుల్ టైమ్స్ ట్యాప్ అయిన తర్వాత ఈ లోన్ బ్రేక్ చేయాలి కదా ఈ సెల్లర్ సప్లై, బట్ బ్రేక్ చేయలేకపోయింది. సో ఇక్కడ నుంచి మనం ఇప్పుడు గ్యాప్ ఫిల్లింగ్ ఏదైతే ఉందో ఆ ఏరియా వరకు మనం తీసుకెళ్ళొచ్చు. సో మనం లో టైం ఫ్రేమ్లో వెళ్ళి ఎంట్రీ చూస్తాం. సో మనకి ఇక్కడ ఆల్రెడీ బ్రేక్అవుట్ అయిపోయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కంటిన్యూ చేయాలి అనుకుంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్కి వచ్చి ఎంట్రీ ఇస్తే మనం ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకుందాం మన గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా వరకు. ఈ స్టాప్ లాస్ దీని కింద పెట్టుకుందాం. ఓకేనా, సో ఎక్కడి వరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా వరకు 150 పాయింట్స్కి. నెక్స్ట్ టార్గెట్ మనం ప్రీమియంకి వెళ్ళడానికి 15 and 1 hour ప్రకారం. ఓకే, సో వెయిట్ చేసి చూద్దాం, ఎంట్రీ దొరికితే మనం ట్రేడ్ తీసుకుందాం. మన వ్యూ బుల్లిష్ కాబట్టి మనకు ఆల్రెడీ ఎంట్రీ దొరికింది అండ్ మనం ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తాం. స్టాప్ లాస్ మాత్రం దీని కింద పెట్టుకుందాం 25 పాయింట్స్కి. అంటే ఆప్షన్లో ఆల్మోస్ట్ ఒక 10-15 పాయింట్స్ వస్తుంది. ఇందామని తీసుకున్నాను, చూద్దాం. ఓకేనా, సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ కూడా తీసుకునేది ఎంట్రీ, ప్రాపర్ ఎంట్రీ తీసుకున్నాం విత్ లాజికల్. అండ్ మన టార్గెట్ ఏదైతే అవ్వాలో అది చూస్తున్నాం. అండ్ ప్రీవియస్గా ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అది కూడా మెన్షన్ చేస్తుంటే ప్రీవియస్ లో నుంచి రిజెక్షన్ తీసుకుంది, అది ఏం లేదు, ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. కాబట్టి మనం మ్యాక్స్ అయితే మన టార్గెట్ కంటిన్యూ చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డే వరకు వెయిట్ చేద్దాం. 12:15 అవుతుంది. నేను తీసుకుంది 400 చేంజ్లోనే తీసుకునేది, 403కి తీసుకున్నా. యాక్చువల్లీ 400కి తీసుకోవాల్సింది, మార్కెట్లో పెట్టుకోవడం వల్ల 403లో అలా దొరికింది. సో ప్రజెంట్ ఒక 10,000 అలా ప్రాఫిట్ నడుస్తుంది, 11,000 12,000. వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా, సో మన టార్గెట్ దగ్గరలోనే ఉంది, ఆల్మోస్ట్ ఒక 20-25K ఈజీగా రావచ్చు.
సో వెయిట్ చేద్దాం, అంత 25K వస్తే నేను ఎగ్జిట్ అయిపోతాను. సో మార్కెట్ ఆల్మోస్ట్ ఇక్కడ మనం ఉన్నప్పుడు కరెక్షన్ చేసుకోవడానికి ఖచ్చితంగా వస్తుందని చెప్పి అనుకున్నా, బట్ టార్గెట్ అయితే ఇంకా రీచ్ అవ్వలేదు. నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్న 12,000, అక్కడ ఎగ్జిట్ అయిపోయాను నేను. అండ్ ఇన్ కేస్ మార్కెట్ కానీ ఈ లో బ్రేక్ చేసేస్తే మన స్టాప్ లాస్ కానీ హిట్ అయినట్టు, ఆల్రెడీ హిట్ అయిపోయింది. సో మార్కెట్కి ఇంకా నెగిటివిటీ సెంటిమెంట్ ఉంది. మార్కెట్ ఎక్కడి నుంచి ఫాలో అవ్వట్లేదు ఒప్పుకుంటా, కానీ ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్ ఇంత మూమెంట్ అయింది కదా, రీబ్యాలెన్సింగ్కి మళ్ళీ వస్తుంది. సో రీబ్యాలెన్సింగ్ ఎక్కడి నుంచి ఎక్కడికి రావచ్చు, పర్టికులర్గా 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే మన డిస్కౌంట్ లెవెల్ వరకు రావచ్చు. సో ఈ లెవెల్లో మనం కానీ కన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మనం రేపటికి, అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి రేపటికి మనం సి సైడ్ వెళ్ళొచ్చు. పర్టికులర్గా ఈ ప్రీమియం లెవెల్కి రీచ్ అవ్వడానికి, పర్పుల్ కలర్ లైన్ ఏదైతే ఉందో అక్కడ వరకు రీచ్ అవ్వడానికి. సో ఈరోజు ఇంటర్డేలో మనం 2 trades తీసుకున్నాం. 2 tradesలో కూడా డీసెంట్ ప్రాఫిట్స్ వచ్చింది. 2 targets కూడా ఆల్మోస్ట్ రీచ్ అయింది. ఫస్ట్ టార్గెట్ అలాగే రీచ్ అయింది స్కాల్పింగ్కి. సెకండ్ టార్గెట్కి ఆల్మోస్ట్ 100 points వరకు వచ్చింది. ఆల్మోస్ట్ 100 points వచ్చింది. పైగా సింగిల్ సైడ్ ర్యాలీ మనం పట్టుకున్నాం కంప్లీట్గా బుల్లిష్ సైడ్కి, అది కూడా కౌంటర్ ట్రేడ్ అయ్యి ఉంది. సో ఇదే రీజన్, మనం ఫస్ట్ లిక్విడిటీ చూసుకోవాలి. మన హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్కి వచ్చి కన్ఫర్మేషన్ తీసుకుంటే మనకి మంచి ట్రేడ్స్ దొరుకుతాయి అనమాట. సో ఇదే చెప్పాలనుకున్నాను. ఈరోజు ట్రేడ్స్ అయితే ఇదే. థ్యాంక్ యూ. రేపటికైతే ఆల్రెడీ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను ఏమవ్వచ్చు అని చెప్పి. ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ ఉంటే ఖచ్చితంగా ఇంకో వీడియో కింద ఇన్ఫర్మేషన్ ఇస్తాను.